Hello all, Namaskaram. Today's video, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, వాట్ ఈస్ ద ఇంటెన్షన్, సో ఇవాళ వాట్ ఈస్ ద టాపిక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. సో ఇవాళ ఒక కొత్త కోర్స్ గురించి తెలుసుకుందాం. ఒక కోర్స్ ప్రాబబ్లీ ఎస్పెషలీ మీరేమన్నా ఇంటర్ +1 +2 చేస్తుంటే ఆర్ +2 అయ్యి ఆర్ ఇఫ్ యు ఆర్ కరెంట్లీ డూయింగ్ డిగ్రీ చేస్తుంటే దట్ ఈస్ యువర్ కెరియర్ స్టేటస్. ఒకవేళ మీరు ఏమైనా ఒక కోర్స్ ఏమైనా చేయాలనుకుంటుంటే దిస్ ఈస్ ఫర్ కామర్స్ రిలేటెడ్ స్టూడెంట్స్. మార్కెట్లో ఏదైనా కోర్సెస్ ఉన్నాయా? సో దిస్ పర్టిక్యులర్ వీడియో ఇస్ ఫర్ యూ. అఫ్ కోర్స్ ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏం లేదు, వన్స్ యువర్ ఇంటర్ ఇస్ డన్, ఇప్పుడు మీరు ఒకవేళ కామర్స్ చేస్తుంటే నాది డిగ్రీ అయింది ఆర్ మై ఇంటర్ అయింది, నేను ఏమంతా చేయగలను, ఏ కోర్సెస్ వెళ్ళగలను, నాకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, కెరియర్ ఆప్షన్స్, ఎంబీఏ ఆర్ అవి కాక ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఉంటే దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఎప్పుడు ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిట్, యువర్ శాలరీ. సో అప్రాక్సిమేట్లీ వీటి అన్నిటి గురించి మాట్లాడడానికి ఇవాళ ఒక వీడియో చేస్తున్నాను. అండ్ మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కమెంట్స్. ఐల్ బీ హ్యాపీ టు ఆన్సర్ దెమ్. సో ఇవాల్టి ఒక కోర్స్, ఇఫ్ యూ గైస్ ఆర్ డూయింగ్ +2, ఒకవేళ ఇంటర్ సెకండ్ ఇయర్ అయ్యింటే ఆర్ డిగ్రీ చేస్తుంటే, ఐఎమ్ సేయింగ్ ఎనీ కామర్స్ రిలేటెడ్ కోర్సెస్, or if you are considering even LLB, then there is one specific course for you. Now this course is called as company secretary. Sir, first of all ఈ కంపెనీ సెక్రటరీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఆ కన్ఫ్యూజన్ అయి ఉంటుంది. సిఎస్ అంటే వి పాపులర్లీ కాల్ ఇట్ యాజ్ సిఎస్. ఈ సిఎస్ అంటే ఏంటి అంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ థింక్ సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్. ఈ కంపెనీ సెక్రటరీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డు వి నీడ్ ఇట్? సో చాలామందికి ఆ కంపెనీ సెక్రటరీ కోర్స్ అంటేనే తెలిసిండదు, స్టార్ట్ చేసి ఉంటాము, బట్ వాట్ డు వి డూ, నా కెరియర్కి ఈ కోర్స్ ఎలాగ వాల్యూ యాడ్ ఆన్ అవుతుంది, నాకేమైనా హెల్ప్ అవుతుందా? సో వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఏంటి సిఎస్ అంటే ఏంటి? సిఎస్ అంటే ఇట్స్ నథింగ్ బట్, నా ఇమాజిన్ ఒక కంపెనీలో చాలా లాస్ అప్లికేబుల్ ఉంటుంది ఒక కంపెనీకి. ఒక కంపెనీ ఫంక్షన్ చేయాలి అంటే ప్రాబబ్లీ ఈజీలీ ఐమ్ టెలింగ్ యూ ఒక 10, 15, 20, 25 డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ కంపెనీ చాలా లాస్ అప్లికేబుల్ ఉంటుంది ఒక కంపెనీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హ్యూమన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఇమాజిన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నా ఒక ట్రాన్సాక్షన్ చేయాలి, లెట్ us ఇమాజిన్ ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేకి ఒక విధానం ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ పాలసీస్ దట్ యూ నీడ్ టు డూ. అంటే ఒక స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇవన్నీ చేస్తేనే ఒక ట్రాన్స్ఫర్ అయ్యేది. అంటే ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఆల్ దీస్ ఆర్ ద రూల్స్ అప్లికేబుల్. సో మీరు ఏమే చేయాలన్నా ఆ రూల్స్ విధానంలోనే చేయాలి. యూ కెనాట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇన్ ద సేమ్ వే ఎవ్రీ పర్టిక్యులర్ థింగ్ has so many rules and laws applicable in this country. There are everything. For example, as a student, me life lo any laws unnai. For example, meeku degree kavala, there is education act only applicable to you. Meer classroom lo kuchoni copy kottagalara? Ippudu for example you are taking up an exam, copy cheyagalara, micro xerox teesukogalara? Sir chestunnam sir. రే లీగలీ చేయకూడదురా, నువ్వు చేస్తున్నావు, నువ్వు లీగలీ చేయకూడదు కదా సార్, నేను చేయకూడదు, బట్ యూ స్టిల్ డూ. సో మన సిస్టమ్, హౌ డు యూ స్టాప్ పీపుల్ ఫ్రమ్ కాపీయింగ్? వాట్ డు వీ డూ? ఆ క్లాస్లో ఒక ఇన్విజిలేటర్ని పెడతారు, సో దాట్ ఎవరైనా కాపీ చేస్తుంటే వెంటనే చూసి వాళ్ళని సస్పెండ్ చేయడమో ఆర్ వాళ్ళ ఆన్సర్ షీట్ని తీసుకోపోవడమో ఆర్ వాళ్ళకి ఏమైనా పెనాల్టీ ఇవ్వటము. ఆ పర్సన్ ఈస్ డూయింగ్ దట్ రోల్ అండ్ దట్ వీఆర్ కాలింగ్ దట్ పర్సన్ యాజ్ ఇన్విజిలేటరా? ద సేమ్ రోల్ ఇన్ అ కంపెనీ. దెర్ ఆర్ సో మెనీ లాస్. ఇమాజిన్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో, ఇమాజిన్ దే ఆర్ కంపెనీస్, వాళ్ళకి చాలా రూల్స్ ఉన్నాయి. మీరు 3 hours మీరు ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి, మీరు కాపీ చేయకూడదు, చిట్స్ తీసుకోకూడదు, అలా చాలా రూల్స్. ఫర్ అ కంపెనీ ఆల్సో ఇట్ విల్ బీ దేర్.
వెన్ యూఆర్ గవర్నింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు, రూల్స్ ఫాలో చేయాలి, అలా చాలా ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ ద కంపెనీ ఈస్ ఫాలోయింగ్ ఇవన్నీ? ఎవరైనా చూస్తున్నారా? ఎగ్జామ్ హాల్లో అయితే ఇన్విజిలేటర్ ఉన్నారు, మళ్ళీ రియల్ లైఫ్లో కంపెనీలో ఎక్కడున్నారు అవన్నీ? అలా ఎవరైనా ఉన్నారా ఇన్విజిలేటర్ అని? సో దట్ ఇన్విజిలేటర్ విల్ బీ దిస్ పర్సన్ కాల్డ్ యాజ్ సిఎస్. సో ఈ సిఎస్ ది రోల్ ఏంటి అంటే, ఒక ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఏం చేస్తున్నాడో మేకింగ్ షూర్ దట్ ఎవరు కాపీ కొట్టకూడదు, ఎవరైనా కొడితే పెనాల్టీ ఇవ్వటం, ఎవరైనా కొడితే అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయడం, సేమ్ రోల్ ఒక కంపెనీ సెక్రటరీ ఒక కంపెనీలో చేస్తాడు. ఎవరైనా ఫాలో కాకపోతే, రూల్స్ని ఫాలో చేయకపోతే అథారిటీస్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాడు, సార్ ఇలాగ ఈ కంపెనీ ఒక రూల్ని ఫాలో చేయటం లేదు అని. సో యూ గెట్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. యు ఆర్ లుక్డ్ అట్ లైక్ అన్ ఇన్విజిలేటర్ ఇన్ ద క్లాస్. సో సేమ్ రెస్పెక్ట్ విల్ బి గివెన్ టు యూ ఇన్ ద సొసైటీ. సో దీని గురించి ఇవాళ తెలుసుకుందాం. ఎప్పుడు చేయొచ్చు, వాట్ ఇస్ సిఎస్? యాజ్ ఐ టోల్డ్ యూ, సిఎస్ ఇస్ నథింగ్ బట్ కంపెనీ సెక్రటరీ. మనం రోల్ ఏముంటుంది? మన రోల్ ఈజ్ టు మేక్ షూర్ కంపెనీస్ ఆర్ ఇన్ కంప్లయన్స్ విత్ ఆల్ ద లాస్. ఒక కంపెనీకి ఏవైతే లాస్ అప్లై అవుతాయో వాటిలన్నిటినీ అది కరెక్ట్గా ఫాలో చేస్తుందా, అది ఒక రూల్, అది ఒక రోల్. సెకండ్ వన్, సెట్టింగ్ అప్ ఆఫ్ కంపెనీస్. టు స్టార్ట్ అ కంపెనీ, ఎవరైనా ఒకరు ఈరోజు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే వెన్ ఎవర్ దే వాంట్ దే కాంట్ స్టార్ట్. దానికి సిగ్నేచర్స్ కావాలి. యాజ్ అ కంపెనీ సెక్రటరీ ఆ సిగ్నేచర్ ఇస్ రిక్వైర్డ్. ఆ సిగ్నేచర్ లేకపోతే ఎవరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయలేరు ఇండియాలో, కంపెనీ కానీ ఎల్ఎల్పి కానీ. అఫ్ కోర్స్ సిఎస్ అన్నా సైన్ చేయొచ్చు, సిఏ అన్నా సైన్ చేయొచ్చు, సిఎంఏ చేయొచ్చు, అడ్వకేట్ చేయొచ్చు, బట్ ఆ సిగ్నేచర్ ఇస్ మ్యాండేటరీ. And that will also be the role of company secretary. So opportunities చాలా ఉంది ఈ కోర్స్కి. ఇవాళ ఆ కోర్స్ ఎవరు చేయగలరు, ఎంత రిక్వైర్మెంట్ ఏమి, అవన్నీ తెలుసుకుందాం. సరేనా? ఓకేనా? ఓకే. సో వై డూ సిఎస్, హూ షుడ్ డూ, కామర్స్ గ్రాడ్యుయేట్స్. సార్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మినిమం బేస్ శాలరీ ఆఫ్ 45,000 to 50,000 రూపీస్ పర్ యానం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండి, ఇఫ్ యు ఆర్ రియలీ కెరియర్ ఓరియంటెడ్ పర్సన్, మీ స్కిల్స్ బాగుంటే, అండ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ గుడ్, దిస్ శాలరీ కెన్ ఈవెన్ గో అప్ టు 70,000 per month యాజ్ వెల్. బట్ డిపెండింగ్ అపాన్ సిటీ, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో అవన్నీ మ్యాటర్ అవుతుంది. సో యూ కెన్ టేక్ దిస్ యాజ్ అ బ్రాకెట్. ఆన్ అన్ యావరేజ్ సిఎస్ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఎన్ని ఏండ్లు పడుతుంది సార్? సిఎస్ కోర్స్ కంప్లీట్ చేయడానికి ఐఎమ్ టెలింగ్ యూ మినిమం ఆర్ మ్యాక్సిమం ఆన్ అన్ యావరేజ్ ఐఎమ్ టెలింగ్ యూ. దీనికన్నా తక్కువ కూడా పట్టచ్చు, దీనికన్నా ఎక్కువ కూడా పట్టచ్చు. ఎక్కువ అయితే దెర్ ఇస్ నో లిమిట్. పీపుల్ విల్ రైట్ ఫర్ 5-7 years ఆల్సో. ఆన్ అన్ యావరేజ్ నేను మీకు ఒక నంబర్ ఇవ్వాలంటే ఆ నంబర్ విల్ బి 3 to 3.5 years. మ్యాక్సిమం యూ కెన్ ఫినిష్ ఇట్ ఇఫ్ యు ఆర్ అ వెరీ గుడ్ స్టూడెంట్. ఎవ్రీడే డిసిప్లిన్డ్గా చదువుకొని, ఎవ్రీడే డిసిప్లిన్గా ప్రాక్టీస్ చేసుకొని, ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్, దెన్ మీరు ఈ ఎగ్జామ్ని మ్యాక్సిమం 3 లేదా 3.5 సంవత్సరాల్లో యూ కెన్ కంప్లీట్ ఇట్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ సార్, సిఎస్ జర్నీ. సార్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి? రిమెంబర్, సిఎస్ కోర్స్లో టోటలీ 3 levels ఉంటాయి. టోటలీ 3 levels. లెవెల్ 1 దీన్ని సిఎస్ ఎంట్రన్స్ టెస్ట్ అని పిలుస్తారు, ఆల్సో కాల్డ్ as CSET. That's the first level. Next level is called as CS Executive. The third level is called as CS Professional. Now sir, నేను how can I take up, ఎన్నేండ్లు పడుతుంది ఇది? ఒక్కొక్క లెవెల్కి 3 years కాదు, అన్ని లెవెల్స్ కలిపి 3 years. సార్ ఇప్పుడు CSET రాయాల, ఎంట్రెన్స్, దట్ ఈస్ వేర్ ఇస్ ద ఎంట్రన్స్, యూ హ్యావ్ టు కమ్ త్రూ CSET. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటి? టు స్టార్ట్ సిఎస్ యూ హ్యావ్ 2 routes. మీరు కానీ మీది +2 అయింటే, ఇంటర్ సెకండ్ ఇయర్ అయింటే, అండ్ డిగ్రీ ఇంకా చేస్తుంటే, ఐ రిపీట్, ఇంటర్ సెకండ్ ఇయర్ అయింటే కేటగిరీ 1, ఆర్ డిగ్రీ చేస్తుంటే కేటగిరీ 2, మీకు your entry level will be CSEET. It is a 200 marks paper divided into 4 subjects.
సో మీరు ఈ 4 సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను ఎన్ని మార్క్స్ తీసుకోవాలి, యావరేజ్ అవన్నీ చెప్తాను. బట్ ఎస్, ద ఎంట్రీ లెవెల్ ఫార్ అ +2 స్టూడెంట్ ఆర్ డిగ్రీ చేస్తున్న స్టూడెంట్కి యూ హ్యావ్ టు కమ్ త్రూ CSET. సార్ నాకు ఇది వద్దు సార్, ఐ నీడ్ టు డైరెక్ట్లీ స్టార్ట్ ఫ్రమ్ హియర్, సెకండ్ లెవెల్ నుంచి నేను స్టార్ట్ చేయాలి, అలా ఏదైనా రూట్ ఉందా? ఆన్సర్ ఇస్ ఎస్. దీనికి యూ షుడ్ బి అ డిగ్రీ పాస్డ్ స్టూడెంట్. అంటే మీ యూజీ అయిపోయి ఉండాలి. యూ షుడ్ బి అ డిగ్రీ పాస్డ్ క్యాండిడేట్. డిగ్రీ అయిపోయి ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ యువర్ కెరియర్ ఫ్రమ్ CS ఎగ్జిక్యూటివ్. సో యూ కెన్ స్కిప్ దిస్ లెవెల్. సార్ డైరెక్ట్గా ఏమన్నా ప్రొఫెషనల్ లెవెల్కి ఉంటే చెప్పండి సార్, డైరెక్ట్ దానికే ఏం చేసేద్దాము, ఇవన్నీ ఎందుకు సార్ డిగ్రీ ఏమన్నా, డైరెక్ట్ దాన్నే రాసేద్దాము. ప్రొఫెషనల్కి డైరెక్ట్ ఎంట్రీ లేదు. యూ హ్యావ్ టు రైట్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఓన్లీ దెన్ యూ కెన్ రైట్ ప్రొఫెషనల్. బట్ ఈ లెవెల్కి రావడానికి దెర్ ఇస్ అ షార్ట్ కట్, బట్ ఇక్కడికి దెర్ ఇస్ నో షార్ట్ కట్. యూ హ్యావ్ టు కమ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటివ్ ఓన్లీ. ఇది క్లియరా? పక్కానా? అండ్ ఆల్వేస్ రిమెంబర్, సో సార్ నేను ఒక CS కావాలి అంటే CSET ఆర్ డైరెక్ట్ ఎంట్రీ అయితే CS ఎగ్జిక్యూటివ్ పాస్ చేయాలి, కరెక్ట్. అండ్ ఆఫ్టర్ దట్ నేను CS ప్రొఫెషనల్ పాస్ చేయాలి, అంతేనా సార్? లేదు. అండ్ మీరు ఎవరైనా ఒక CS కింద 21 months ఆర్టికల్షిప్ అని పని చేయాలి. ఆర్టికల్షిప్ అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇంటర్న్షిప్. అంటే ఏమి, ఒక సీనియర్ CS కింద యూ హ్యావ్ టు గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్. మీకు నాలెడ్జ్ లేదు కదా ఈ కోర్స్ గురించి ఇంకా, సో మీకు ఎలా తెలుస్తుంది, అవగాహన ఎలాగొస్తుంది ఈ కోర్స్ మీద, ఈ కోర్స్లో మీకు పని ఏమిటి అని ఎలా తెలుస్తుంది? సో మీరు ఏదైనా ఒక CS కింద పని చేయాలి ఫార్ అట్లీస్ట్ 21 months. సో మీ CS ప్రొఫెషనల్ అయిపోయాక యూ హ్యావ్ టు క్లియర్ యువర్ 21 months. అంటే నేను ఈ 21 months పని ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు సార్? యూ కెన్ స్టార్ట్ ఆఫ్టర్ CS ఎగ్జిక్యూటివ్. కావాలి అంటే CS ఎగ్జిక్యూటివ్ అయిన వెంటనే కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ సైమల్టేనియస్లీ ప్రొఫెషనల్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. దట్ ఈస్ ఆల్సో వన్ వే. ఆర్ సెకండ్ వే, ఫస్ట్ ఫినిష్ ఆఫ్ యువర్ CS ఎగ్జిక్యూటివ్, నెక్స్ట్ ఫినిష్ ఆఫ్ యువర్ CS ప్రొఫెషనల్, అంతా ముగించుకొని ఆఫ్టర్ దట్ ఆల్సో యూ కెన్ డూ 21 months ఆఫ్ వర్క్. ఇది కూడా చేయొచ్చు. ఆర్ CS ఎగ్జిక్యూటివ్ చేశాక 21 months పని చేసుకొని ఎగ్జామ్ కూడా రాయొచ్చు, సైమల్టేనియస్లీ చేయొచ్చు. అది కూడా అవుతుంది, ఇది కూడా అవుతుంది. రిమెంబర్, ఓకేనా? పక్కానా? డన్. సో సార్ దిస్ ఈజ్ యువర్ అప్రోచ్. నౌ సార్ ఈ వీటిలలో ఏ లెవెల్స్ ఏవి ఉన్నాయి అవన్నీ చూస్తాం, ఓకేనా? CSET, దట్స్ ద ఫస్ట్ లెవెల్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఎలిజిబిలిటీ +2 అన్నా ఓకే, ఆర్ యూ షుడ్ బి డూయింగ్ డిగ్రీ, వాళ్ళన్నా చేయొచ్చు. సార్ టోటలీ 4 papers ఉంటుంది. పీపుల్ చూడండి రా రే, ఇక్కడ దీనికన్నా కావాలన్నారా MCQ పేపర్ రా. ఆల్ 4 papers ఆర్ MCQ. అడ్వాంటేజ్ నెంబర్ 1, అడ్వాంటేజ్ నెంబర్ 2, మీరు ఏ సెంటర్కి వెళ్ళి రాయటం అవసరం లేదు. దీన్ని మీరు ఇంట్లో కూర్చొని రాయొచ్చు. నో ఎగ్జామ్ ఈజ్ ఆఫర్డ్ ఇన్ దిస్ వే. ఇంట్లో కూర్చొని రాయొచ్చురా దీన్ని. నువ్వు ఏదైనా ఒక ఎగ్జామ్ సెంటర్కి పోవాలి, ఏదైనా హాల్కి పోవాలి, ఏమీ లేదు. యూ కెన్ సిట్ ఇట్ అండ్ రైట్ ఇట్ ఇన్ యువర్ ఎగ్జామ్ ఇన్ యువర్ ఓన్ హోమ్. సార్ నెక్స్ట్ థింగ్, 2 hours పేపర్ ఉంటుంది. 4 papers రాయాలి టోటల్. ఒక్కొక్క ఈచ్ పేపర్ విల్ బి 50 marks ఇంటూ 4, టోటల్ 200. సార్ పాస్ అవ్వాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి? రిమెంబర్, టోటల్ మార్క్స్ ఎంత? 200. ఈచ్ పేపర్ ఎంత? 4 papers ఇంటూ 50 marks ఈచ్ పేపర్, టోటల్ 200. పాస్ కావాలి అంటే 2 criteria ఉంటాయి. క్రైటీరియా నెంబర్ 1, ఈచ్ పేపర్లో 40% రావాలి మినిమం. అంటే ఎంత? 10% is how much? 5. 40 ఎంత? 20. సో మినిమం 20 marks రావాలి ప్రతి సబ్జెక్ట్లో. సో సార్ 4 ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్లో 20 ఇంటూ 4 అంటే ఎంత? 80. సో పాసా సార్? నో. సెకండ్ రిక్వైర్మెంట్ ఏమి? ఓవరాల్ స్కోర్ ఎంత? 50. దీంట్లో 50% రావాలి అంటే ఎంత? 100 marks. సో దీన్ని ట్విన్ కండిషన్ అంటారు. ఈచ్ సబ్జెక్ట్లో 40% రావాలి. అండ్ దిస్ ఇస్ మ్యాండేటరీ, ఇది కూడా కావాలి. అది ఫస్ట్ 40% తీసుకున్న తర్వాత
ఓవరాల్ ఆల్ 4 సబ్జెక్ట్స్ అన్నిటినీ కలిపి మినిమం 100 మార్క్స్ రావాలి. అది ఎలా తీస్తారో మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ 1 సబ్జెక్ట్లో 50 తీస్తా, నెక్స్ట్ సబ్జెక్ట్లో 30 తీస్తా, నెక్స్ట్ 2లో 20 తీస్తా, ఓవరాల్ ఇస్ కమింగ్ టు మోర్ దెన్ 50, యువర్ పాస్ట్. సార్ అన్నిట్లో 25 తీస్తా, యువర్ పాస్ట్. సార్ ఒక్క దాంట్లో 15 తీస్తా, ఇంక అన్నిట్లో 35 తీస్తా, పాసా లేదు, ఓవరాల్ ఫెయిల్. అన్నీ మళ్ళీ రాయాలి. సో ఈ రెండు కండిషన్లో ఏ ఒక్క కండిషన్ పాస్ కాకపోయినా అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ రాయాలి. గాట్ ఇటా? సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. సార్ ఇది ఇన్ అ ఇయర్ హౌ మెనీ ఎగ్జామ్స్ ఉంటాయి? ఈ ఎగ్జామ్ ఒక్క సంవత్సరంలో 4 సార్లు కండక్ట్ చేస్తారు. 1 in Jan, May, July, November. నువ్వు జనవరిలో రాయాలా అంటే December 15th లోపు రిజిస్ట్రేషన్ చేయాలి. ఫర్ మే, April 15th. సేమ్ థింగ్ ఫర్ అదర్స్. సో December 15th లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు జనవరి అటెంప్ట్కి ఎలిజిబుల్ అవుతారు. మేకి అయితే April 15th. అండర్స్టూడా? Total 4 papers, 40 in each, overall 50, total marks 200. Fees enta? You need to pay 2000. Maaku kaadu, arivu kaadu, idi coaching fees kaadu, it is your exam fees. 2000 rupees aitundi. Once you clear this, you will come to CS Executive. 2 entry levels unnai. ఒకటి CSET పాస్ అయ్యి రావచ్చు, నెక్స్ట్ వన్ డైరెక్ట్ ఎంట్రీ, అది UG పాస్, డిగ్రీ అయి ఉండాలి. టోటల్ 7 పేపర్స్ ఉంటాయి. దాన్ని 2 గ్రూప్స్ కింద బైఫర్కేట్ చేసి ఉంటారు. సో దెర్ ఇస్ అ విభజన. మనకి టూ గ్రూప్స్ ఉంది. సో గ్రూప్ 1ని మాడ్యూల్ 1 అంటాము, గ్రూప్ 2ని మాడ్యూల్ 2 అంటాము. ఇప్పుడు మీ డిగ్రీ ఉంటుంది కదా, 1 ఇయర్లో 2 సెమిస్టర్స్ లాగా, అలాగిదే గ్రూప్ అంటే నథింగ్ బట్ సెమిస్టర్ అనుకోండి. సో టోటలీ 2 గ్రూప్స్ ఉంటుంది. మీరు మినిమం 1 గ్రూప్ తీసుకోవాలి. మీరు ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ అండ్ గుడ్ స్టూడెంట్ అయి ఉంటే మీరు 2 గ్రూప్స్ కూడా ఒకేసారి తీసుకోవచ్చు. సో హౌ టు సేవ్ టైం, నేను అప్పుడే చెప్పా, ఈ కోర్స్ కంప్లీట్ చేయాలంటే 3 ఏళ్ళు అవుతుంది. సార్ నేను 2 ఏళ్ళలోనే అయిపోగొట్టాలా, అప్పుడు ఎలాగా? నాకు ఏదైనా ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 1 గ్రూప్ అట్ అ టైం, 2 కలిసి తీసుకోండి, 2 కలిపి తీసుకోండి, టైం సేవ్ చేయొచ్చు. సో దట్ ఈస్ అ షార్ట్ కట్. ఓకేనా? సో ఓవరాల్ 7 పేపర్స్ ఉంటుంది సెకండ్ లెవెల్లో. ఒక గ్రూప్లో 4 పేపర్స్, ఇంకో గ్రూప్లో 3 పేపర్స్. పాస్ ఎలాగా సార్? సేమ్ కండిషన్. ఈచ్ సబ్జెక్ట్లో 40 మార్క్స్ రావాలి, ఓవరాల్ 50 మార్క్స్ రావాలి, ఐ మీన్ 50% రావాలి. దట్స్ ద పాసింగ్ పర్సంటేజ్. ఇస్ దిస్ క్లియరా? పక్కానా? సో టైం టేకన్ అప్రాక్సిమేట్లీ దే సే 12 months, బట్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ. 6 నెలల్లో కూడా చేయొచ్చు మీకు కానీ ఇంట్రెస్ట్ ఉండి. ఇఫ్ యూ కెన్ డూ హార్డ్ వర్క్, యూ కెన్ ఫినిష్ ఇన్ 6 months ఆల్సో. ఎగ్జామ్ డీటెయిల్స్. సార్ CSET 4 times in a year. CS Executive will be conducted 2 times in a year. ఒకటి జూన్లో, ఇంకోటి డిసెంబర్లో. సార్ నేను ఒకే గ్రూప్ రాయాలి అనుకుంటే దెన్ 31st Jan లోపల రిజిస్ట్రేషన్ చేయాలి. సార్ 2 రాయాలి అనుకుంటే 30th November లోపు రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు ఐ కెన్ రైట్ బోత్ ద గ్రూప్స్. సేమ్ థింగ్ డిసెంబర్లో 31st May చేస్తే ఐ విల్ బి రైటింగ్ బోత్ ద గ్రూప్స్. సింగిల్ గ్రూప్ అయితే 31st July లోపు రిజిస్ట్రేషన్ చేయాలి. సార్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎంత? ఇఫ్ అట్ ఆల్ CSET పాస్ అయ్యి వస్తుంటే యూ నీడ్ టు పే 18,400. డైరెక్ట్ ఎంట్రీ అయితే 23,400. అది కాక వెన్ యూర్ టేక్, ఇది రిజిస్ట్రేషన్. ఎగ్జామ్ ఫీ అని ఉంటుంది. ఒక గ్రూప్కి 1500 rupees పే చేయాలి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇవి ఏది అరిబూది కాదు, ఇవన్నీ యూఆర్ పేయింగ్ టు ద ఇన్స్టిట్యూట్. ద ఇన్స్టిట్యూట్ దట్ కండక్ట్ CS ఎగ్జామ్స్ ఇస్ కాల్డ్ యాజ్ ICSI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది క్లియరా? రే వింటున్నావా? నీకే అంటున్నా, అర్థమైతా ఉందా? సార్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అట్లీస్ట్ 1 మాడ్యూల్ రాయాలి. సార్ ఎన్ని అటెంప్ట్స్ రాయొచ్చు? నువ్వు ఎన్నన్నా రాయరా, 10, 20 నో కౌంట్. నువ్వు లక్షణంగా రాయి, పాస్ అవ్వటం ఇంపార్టెంట్ అంతే. ఇస్ క్లియరా? డన్నా? సార్ ఇవన్నీ చేసుకుని వస్తే లాస్ట్లో ప్రొఫెషనల్. వాట్ ఈస్ ద ఎంట్రీ? డైరెక్ట్ పాస్ లేదు, యూ హ్యావ్ టు క్లియర్ సంథింగ్ కాల్డ్ CS Executive. అది పాస్ అయ్యే ఇక్కడికి రావాలి. అది అయ్యాక ICSI నుండి కొద్దిగా ఏమో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ ఫినిష్ చేసుకొని రావాలి.
అవన్నీ ఎంత 15-20 days 30 days ప్రోగ్రామ్స్ ఉంటాయి. యూ నీడ్ టు పే సమ్ ఫీజ్. కొన్ని ఓరియంటేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ అటెండ్ చేయాలి అంతే, ఎగ్జామ్ లాగేం కాదు. ఆ తర్వాత 7 పేపర్స్ ఉంటుంది. ఇక్కడ 2 groups, పేపర్ గ్రూప్ 1 గ్రూప్ 2. గ్రూప్ 1లో 4 పేపర్స్, గ్రూప్ 2లో 7 పేపర్స్. P4 అండ్ P7 ఆర్ ఎలెక్టివ్, అంటే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ఇవి. ఓపెన్ బుక్ అంటే ఏంటి? ఓపెన్ బుక్ నీ లైఫ్లో ఫస్ట్ టైం వినుంటావు. అంటే యూ కెన్ టేక్, రే కాపీ కొట్టడంలో నీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ అంటావు కదా. సో చూపించు వాట్ ఈజ్ ఓపెన్ బుక్. నీ ఎగ్జామ్కి నీకు ఇష్టం వచ్చిన బుక్ తీసుకెళ్ళు, నీ చాయిస్. నువ్వు ఏ బుక్ అయినా తీసుకెళ్ళచ్చు. సార్ ఎన్ని 1, 2, 10 తీసుకెళ్ళు, ఎవడు అడగడు నిన్ను. సో టోటల్ 7 పేపర్స్లో 2 పేపర్లు ఇట్స్ ఓపెన్ బుక్. అంటే ఏంటి? దెర్ విల్ బీ నో వాట్ యూస్ దట్ ప్రిపరేషన్. నువ్వు బుక్ తీసుకెళ్ళు, కాపీ కొట్టరాయి. బట్ ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్. వెన్ యూ కమ్ దేర్ యూ విల్ అండర్స్టాండ్. అవి ఏమి అవన్నీ నేను అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను, అక్కడ రాండి ఫస్ట్, ఓకేనా? సో దిస్ ఇస్ ప్రొఫెషనల్ లెవెల్. సో ఇది కూడా సేమ్, జస్ట్ లైక్ ఎగ్జిక్యూటివ్ 2 times June and December, సేమ్ లైక్ ఎగ్జిక్యూటివ్ ఓన్లీ ఇట్ ఇస్ కండక్టెడ్. పాస్ పర్సంటేజ్ ఆల్సో సేమ్, 40%, 50%. ఇదంతా అయ్యాక వాట్ యూ నీడ్ టు డూ? ఇదంతా అయ్యాక యూ నీడ్ టు 21 months ట్రైనింగ్ కూడా ఉంటుంది. Once you finish this 21 months training also, now you will be eligible to be called as a qualified CS. గుర్తుపెట్టుకోండి, ఇండియాలో there are lakhs and lakhs of engineers or BCom graduates. But any idea how many company secretaries are there? As of now, total ఓన్లీ 80,000 మంది ఉన్నాము కంపెనీ సెక్రటరీస్. మీకు ఎకనామిక్స్ తెలియదేం కాదు, తెలుసు కదా ఎకనామిక్స్. వెన్ సప్లై ఈజ్ లెస్, డిమాండ్ విల్ బీ మోర్. సప్లై ఉన్నదే 80,000 ఫుల్ కంట్రీకు. డిమాండ్ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంది. సో ఆల్వేస్ రిమెంబర్, మీ పియూ తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ ఇంటూ బీకామ్, నా సజెషన్ బీకామ్ కన్నా టేకప్ సిఎస్. యూ కెన్ టేకప్ ఫుల్ టైమ్ సిఎస్. బీకామ్ కన్నా 3 to 4 times పే విల్ బీ మోర్. సార్ లేదు, నేను ఎల్ఎల్బి చేస్తున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ దట్ క్యాన్ బీ అ కాంప్లిమెంటరీ టు యూ ఇస్ సిఎస్. ఎల్ఎల్బి చేస్తుంటే ఖచ్చితంగా సిఎస్ చేయండి. మీ కెరియర్ విల్ బీ అప్లిఫ్టెడ్, బూస్ట్ ఉంటుంది మీ కెరియర్కి. వెరీ వెరీ ఇంపార్టెంట్. Getting the point? So that is very very important. So that is how this particular thing is done. Clear? So about us, Arivu, why Arivu? Meeku Arivulo almost all levels of coaching available untundi. We have 3 modes. One is live, so you can attend from anywhere in India through Zoom meetings. Next one, offline teaching. You can come and attend physical classes. And the third one is recorded. మీనింగ్, సార్ ఐ వాంట్ టు వాచ్ అట్ మై ఓన్ టైమ్. మీరు చెప్పేది ఏంటి సార్ టైమింగ్? నాకు ఎప్పుడు కావాలో అప్పుడు చూసుకుంటాను. మీరు చెప్పాలా మాకు అన్నీ అనే కేటగిరీ నువ్వు అయితే, దెన్ ద థర్డ్ మోడ్ ఇస్ ఫర్ యూ. యూ కెన్ వాచ్ ఇట్ వెన్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు నేనైతే రోజుకి 5 hours టీచ్ చేస్తా. నువ్వు చెప్తావు, సార్ నేను 8 hours వింటాను సార్, మీరెందుకు 5 hours టీచ్ చేయాలి? ఓకే, టేక్ రికార్డెడ్. యూ కెన్ ఫినిష్ 8 hours of classes. That's what we are offering at Arivu. So before you take up our class also, there are hundreds of videos available on YouTube. It will be in completely in English. So of course ee channel mana Telugu channel kabatti manam koddiga easy ga Telugulo maatladukunnam. But that channel will have more information in English only. Chaala videos unnai. Before you just blindly buy the product, videos chudandi, demos chudandi. If you like it only, then buy it. Urke teeskoddandi. Okay, yes. So that is about this course. This course is called as Company Secretary. If you want any information, comments box lo ma description lo there will be contact details. Feel free to call up to know when is our next batch and all the details. Yes, thank you so much. Malli kaluddam. Bye bye.